ఇక్కడుంది. ఎస్విటి, ఎక్కడ చచ్చావే? నీకోసం మొత్తం వెతుకుతుంటే నువ్వు ఇక్కడ చచ్చావా? నీకోసం ఎగ్జిబిషన్ మొత్తం వెతికాను. నిన్ను కార్తీక్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. వెళ్దాం పదా. నాకు అమ్మ కనిపించింది. ఏంటి? నీకు మీ అమ్మ కనిపించిందా? మా అమ్మతో నేను మాట్లాడాను కూడా. ఇప్పటి వరకు అమ్మ ఇక్కడే ఉంది. అమ్మా, అమ్మ ఎక్కడున్నావమ్మా? వామ్మో, దీనికి రాధిక కనిపించినట్టుంది సకల. అందుకే అమ్మ అమ్మ అని అరుస్తోంది. అవును సకల, ఈ పిల్ల కోసం రాధిక వచ్చింది. మనల్ని చూసి తప్పించుకుని పారిపోయినట్టుంది. అదెంత దూరం పోతుంది మావయ్య? స్టేషన్లో ఉన్న దాని అన్నని విడిపించుకోవడం కోసం అది ఎక్కడ దాక్కున్నా చచ్చినట్టొచ్చి తీరుతుంది. ఏ అమ్మ లేదు, గిమ్మ లేదు, పదవే. నోరు మూసుకొని రా. ఇదేంటి, స్వీటీ అమ్మ అని పిలుస్తుంటే నాకు గుండె పట్టినట్టుగా అవుతుంది. ఈ గుండెని ఒక అమ్మతనం లాగినట్టుగా అనిపిస్తుంది. అమ్మ ప్రేమతో మనసంతా బరువెక్కిపోతుంది. నాకిలా అనిపించడానికి ఈ గుండెను తాకిన కొత్త ఫీలింగ్కి అర్థమేంటి? అసలు నన్ను స్వీటీ అమ్మ అని పిలవడానికి కారణం ఏమై ఉంటుంది? చూస్తూ అమ్మా నువ్వు నా కోసం ఎప్పుడు వస్తావని అడుగుతున్నాను తెలుసా? ఈ రూపానికి స్వీటీ అమ్మ అని పిలవడానికి కారణం ఏంటి? ఈ బుడ్డది నిజంగా పిల్ల రాక్షసే. రా కారెక్కు. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. వదులు. అమ్మ లేదు, బొమ్మ లేదు, నోరు మూసుకుని కారెక్కు. ఈ టైంలో ఎవరు? అసలు చిరాగ్గా ఉంటాయి. హలో హలో, నేను అంటే ఎవరు? పేరు చెప్పకుండా నేను అంటావేంటి? సెన్స్ లేకుండా. ఏంటి అప్పుడే మర్చిపోయా?
నేను నీడలా వెంటాడుతానని చెప్పాను కదా. మరి ఇక్కడ లేకుండా ఎలా ఉంటాను? నిన్ను చూస్తూనే మాట్లాడుతున్నాను. కనపడకుండా దాక్కొని ఫోన్లో ఈ దాగుడు మూతలెందుకు? నీకు దమ్ముంటే నా ఎదురుగా రా. దమ్ముంటే ఎదురుగా రా అని నువ్వు రెచ్చగొట్టేలా మాట్లాడడం వెనుక నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. కానీ నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎదురుగా వచ్చేటప్పుడు నీ పాపాల చిట్ట బద్దలు కొట్టేస్తాను అని. ఈ భూమి మీద నీకు చీటీ చిరిగిపోయేలా చేస్తాను అని. ఆ రోజు చాలా చాలా దగ్గరలోనే ఉందిలే. కాస్త వెయిట్ చేయి. హే, ప్రతిసారి నువ్వు ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తున్నావు? చెప్పాను కదా, స్వీటీ మీద ఈగ వాలినా నిన్ను చంపేస్తాను. స్వీటీని నువ్వు తిట్టినా కొట్టినా నీ మీద ప్రతీకారాన్ని నీ అంతటా నువ్వే పెంచుకున్నదానివి అవుతావు. అది నీకే చాలా ప్రమాదం. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్వీటీని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. తన కంట్లో కన్నీరొస్తే నీ ఒంట్లో రక్తం బయటకొస్తుంది. గుర్తుపెట్టుకో. హలో హలో హలో. ఓ షిట్. రాధికని ఎట్టి పరిస్థితుల్లోని ఈరోజు పట్టుకొని తీరాలని ఇక్కడికి వచ్చాను. కానీ అది ఇక్కడే ఉండి నాకు కనబడకుండా నాతో ఆడుకుంటుంది. దాన్ని పట్టుకోవడం నాకు పద్మ వ్యూహం కంటే పెద్ద పజిల్లా తయారైంది. వదలండి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. వదలండి. అమ్మ గిమ్మ అన్నావంటే మొహం పగలగొడతాను. మా అమ్మ దగ్గరికి వెళ్తా అంటే నువ్వెందుకు లాక్కొచ్చావు? మా అమ్మ దగ్గరికి వెళ్ళనివ్వకుండా నన్నెందుకు తీసుకొచ్చావు? ఏంటే గుడ్లు మెటుకరించి చూస్తున్నావు? ఈ సకలని ఎదిరించి మాట్లాడతావా? నిన్ను సకల చిన్న పిల్ల మీద చెయ్యెత్తుతావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మారవా నువ్వు? అయినా పసిపిల్ల మీద ఎందుకు నీకంత కోపం? దీన్ని కొట్టడం తప్ప నాకు పని పాట ఏం లేదా? లేదంటే దీన్ని కొట్టడం నాకైనా సరదానా? ఆర్ట్ గ్యాలరీ దగ్గర నుంచి అమ్మ కావాలి అని అరుస్తూనే ఉంది. ఎంత చిరాకు తెప్పించిందో తెలుసా? అవునక్క, అలా అరుస్తూ కారులో నుంచి కిందికి దూకపోయింది. ఈ పిల్లని పట్టుకోలేక ఆపలేక మా తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. ఎక్కడ కారులో నుంచి కింద పడిపోతుందోనని మేమంతా భయపడి చచ్చాం వదినా. మరి ఈ పిల్ల అంత టార్చర్ పెడుతూ ఉంటే కోపం రాకుండా ఉంటుందా చెప్పు? స్వీటీ, అది కాదమ్మా, అలా మారం చేయకూడదు. తప్పు కదా. కారులో నుంచి కింద పడితే నీకు దెబ్బలు తగులుతాయా లేదా? మరందుకని ఇంకెప్పుడు అలా అల్లరి చేయకు, సరేనా? అది కాదు నానమ్మ, మరేమో నేను మా అమ్మని చూశాను. ఏంటి, మళ్ళీ నీకు మీ అమ్మ కనిపించిందా? అవునానమ్మా, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఈ సకల ఆంటీయే నన్ను బలవంతంగా లాక్కొచ్చింది. లేదంటే నేనెంచక్క మా అమ్మతో మాట్లాడేదాన్ని. నానమ్మ మనం వెళ్దాం పద నానమ్మ.
వెళ్ళి మా అమ్మని తీసుకొద్దాం. పద నానమ్మ, వెళ్దాం. పద నానమ్మ, వెళ్దాం. పద స్వీటీ నానమ్మ. స్వీటీ, కార్తీక్ అక్కడే ఉన్నాడు కదా, నేను ఫోన్ చేసి మీ అమ్మని తీసుకురమ్మని చెప్తాను, సరేనా? నువ్వు వెళ్ళి బయట ఆడుకో. వెళ్ళు. నిజంగా మా అమ్మని తీసుకురమ్మని నువ్వు బ్యాడ్ పోలీస్తో చెప్తావా? తప్పకుండా చెప్తానమ్మా, నువ్వు వెళ్ళి బయట ఆడుకోపో. నానమ్మ, బ్యాడ్ పోలీస్ కి చెప్పడం మర్చిపోకు. ఖచ్చితంగా చెప్పాలి, ఓకేనా? అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో. మా అమ్మ వచ్చేస్తుంది, మా మమ్మీ వచ్చేస్తుంది. మమ్మీ వచ్చేస్తుంది. సకల, అమ్మని చూశానని స్వీటీ అంత బలంగా చెప్తోంది అంటే మీకక్కడ రాధిక కనిపించిందా? Oh my God! రాధిక! ఏమో అమ్మా, నాకు తెలీదు. నిజంగానే రాధిక ఆర్ట్ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చిందా? కార్తీక్ తనని చూసుంటాడా లేదా? బావా బావా బావా, నన్ను నమ్మండి బావా, నన్ను అపార్థం చేసుకోకండి బావా, నేను చెప్పేది వినండి బావా. నా చెల్లి ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు బావా, నన్ను నమ్మండి బావా, ప్లీజ్ బావా. బావా నా మాట వినండి బావా, ప్లీజ్ బావా, నేను చెప్పేది వినండి బావా. వదలండి సార్. వదిలిపెడతాను. నీ చెల్లెలు వచ్చి స్టేషన్లో లొంగిపోయిన తర్వాత వదిలిపెడతాను. చేయని తప్పుకి పాపం అన్నయ్య అన్యాయంగా అరెస్ట్ అయ్యాడు. ఆయన ఎంత కోపంగా ఉన్నారు. ఆయన్ని మోసం చేశామని నిందిస్తారేమో. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. నా మాట నమ్మండి బావా, ప్లీజ్ బావా, నాకేం తెలియదు బావా, మా చెల్లి ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు బావా. బావా ప్లీజ్ బావా, నేను చెప్పేది నమ్మండి బావా. బావా ప్లీజ్ బావా, చెప్తున్నాను కదా బావా, మా చెల్లెలు పెయింటింగ్స్ పంపించిన మాట నిజం, కానీ తను ఎక్కడుందో మాకు చెప్పలేదు. బావా నేను చెప్పేది విను బావా, అర్థం చేసుకో బావా. బావా నేను చెప్పేది నిజం బావా, విను బావా. బావా చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇంకోసారి తెలియదని అబద్ధం చెప్పావుంటే షూట్ చేసి పారేస్తాను. మా అమ్మ మీద ఒట్టు బావా, మా చెల్లెల గురించి నిజంగా నాకు తెలీదు. ఆపా, చేసింది తప్పు, పైగా అమ్మ మీద ఒట్టు ఒకటి. నీ చెల్లి ఎక్కడుందో నీకు తెలియకపోతే తను గీసిన పెయింటింగ్స్ నీ దగ్గరికి ఎలా వస్తాయి? చెప్తున్నాను కదా బావా, నా చెల్లెలు పెయింటింగ్స్ పంపించిన మాట నిజం, కానీ తను ఎక్కడుందో నిజంగా మాకు తెలియదు బావా. ఆపు, నీ నాటకాలు ఆపు. నీ చెల్లెల్ని మీ ఫ్యామిలీని చాలా మంచివాళ్ళు అమాయకులని నమ్మాను, కానీ ఎంత దారుణంగా మోసం చేశారా. నీ చెల్లెలకు ఒక జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నందుకు తను నాకు భలే గుణపాఠం చెప్పింది. తన కారణంగా మా ఎస్పీ గారి ముందు నేరస్తుళ్ళ తల దించుకున్నాను. నీ చెల్లెలు చేసే పనికి నా ఒంటి మీద యూనిఫామ్ దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. చూడు,
నేరం చేసిన వాళ్ళు మాత్రమే కాదు, నేరస్తులకి సహకరించిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు. నీ చెల్లెలు వచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టను, బెయిల్ కూడా రానివ్వను. నీ చెల్లెలు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయేంత వరకు సెల్లోనే ఉంటావు. బావా ప్లీజ్ బావా, దయచేసి నేను చెప్పేది నమ్ము బావా, నేను చెప్పేది నిజం బావా. ఏయ్, ఇప్పటి వరకు కార్తిక్ కృష్ణలా మాటలతోనే చెప్పాను. డిఎస్పీగా సమాధానం చెప్పించుకోకు. బావా 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 నేను చెప్పేది విను బావా. బావా 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 నన్ను నమ్ము బావా, ప్లీజ్ బావా. బావా నేను చెప్పేది నిజం బావా. బావా బావా నేను గీసిచ్చిన బొమ్మలు అమ్మ వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడతాయి అనుకున్నాను, కానీ అన్నయ్య అరెస్ట్ అవ్వడానికి కారణం అవుతాయి అనుకోలేదు. నా కారణంగానే అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదే. అది కాదు సకల, ఆ పిల్ల రాక్షసేంటి అమ్మని చూశాను అని అంత నమ్మకంగా చెప్తుంది? కొంపదీసి ఆ పిల్ల నిజంగానే రాధికను చూసిందా ఏంటి? ఆ పిల్లే కాదు, నేను కూడా రాధికను చూశాను. ఏంటి, నువ్వు కూడా రాధికను చూసావా? ఫేస్ చూడలేదు, చేతికున్న పచ్చబొట్టు చూశాను. ఆ పచ్చబొట్టుని నేను గుర్తుపట్టగలను. అది ఖచ్చితంగా రాధికే. ఓమేగాడు అంటే ఆ రాధిక నిన్ను ప్రతి క్షణం నీడలా వెంటాడుతుందన్నమాట. అంతేకాదత్తా, ఆ రాధిక ఇంటికి దూరంగా ఉందే కానీ మనుషులకి దూరంగా కాదు. స్వీటీ దగ్గర నుంచి ఈ ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని అది గమనిస్తుంది. అది కాదు సకల, ఎంత ఆలోచించినా ఈ మేధావి బుర్రకి ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ రాధిక ఇంటికి రాకుండా నిన్ను వీడని నీడను నేనే అంటూ నీ చుట్టూ ఈ ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? అంటే పల్లవిని నువ్వు చంపిన ఆధారాలు రాధికి ఇంకా దొరకలేదేమో. మావయ్య, ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిచావు. ఎవరైనా వింటే నేను చచ్చూరుకుంటాను. అది కాదమ్మాయి, తను నిర్దోషిని అని నిరూపించుకునే ఆధారాలతో వస్తానని రాధిక వెళ్ళింది. తను నిర్దోషి అని నిరూపించుకోవడం అంటే నువ్వు దోషివని నిరూపించడమే కదమ్మా. అదే నా ఉద్దేశం, అర్థం చేసుకోమ్మా. ఆ రోజు డాక్టర్ రాధికకి కొన్ని ఆధారాలతో కూడిన ఫైల్ ఇచ్చింది. ఇందులో నీ గుండె మార్పిడికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆధారాలు యాక్సిడెంట్లో పోయాయా? అందుకే రాధిక ఇంటికి రాలేకపోయిందా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? నేను ఇరుక్కోకుండా ఉండాలంటే రాధిక ఎవరికీ కనబడకుండా ఎందుకు ఇలా దాగుడు మూతలాడుతుందో తెలుసుకోవాలి.